పాలలో పాలు పొందబోతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నీ రాజ్యాభివృద్ధి కొరకు సిద్ధపరచండి ప్రభా, సిద్ధపరచండి ప్రభా, సిద్ధపరచండి ప్రభా అని. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 11:23-30 వరకు ఉన్న మాటలు చదివితే, ప్రతి వాడు తను తాను పరీక్షించుకొని ఆ బల్లలో, ఆ రొట్టెలో, ద్రాక్షరసములో పాలు పొందవలెను అని వాక్యం సంధిస్తుంది. పదకొండు నెలలు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాచి కాపాడాడు. ఈ చివరి నెలలోనికి దేవుడు నిన్ను నడిపించాడు. నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రం. దైవ సన్నిధిని సిద్ధపడండి. ఎన్నో ఆటంకాలు ఈ 11 నెలలో నీకు కలిగినాయి. అయినప్పటికీ దేవుడి సహవాసంలోనికి ఎందుకు, తన కుమారుని సహవాసంలోనికి నేను పిలిచానంటే, హల్లెలూయా. కృప 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 కృప. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దయమైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవా, ఇక్కడ తలవంచిన ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ 17వ రోజు ఉపాస ప్రార్థన 50వ కూడిక నాయన వసీము రావులి వారి కుటుంబ పేరులో ఘనంగా జయకరంగా జరిగించారు. నాయన యోషితని జ్ఞాపకం చేసుకొని మంచిగా మాట్లాడటానికి వివేచన, జ్ఞానం, ఆ నాలుకను ప్రభా మీరు ముట్టి మంచిగా మాట్లాడటానికి జ్ఞానమును మీరు దయచేయండి ప్రభా. ఆ బిడ్డలో ఉన్న బాలింత శక్తిని గర్దిస్తుండగా స్వస్థత దయచేయండి. రావలే కూడా ప్రభా కాలుని మీరు ముట్టి తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. బండి కొనుక్కున్నారు ప్రభా, బండి ఈఎంఐ సకాలంలో ప్రభా తండ్రి నాయన కట్టుకోవటానికి ఆర్థిక రాబడిని నీ బిడ్డల కుటుంబానికి దయచేయండి. ఆ కుటుంబాన్ని పోషించండి, వసింపడుతున్న కష్టాన్ని ఫలింపులో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసునామములో కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. మోజెస్ గారిని, మణిగారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మణి గారికి, మోజెస్ గారికి నేను షుగర్ నుంచి, బీపీలోంచి, గుండె బెలతులోంచి, థైరాయిడ్ను స్వస్థపరిచి ఆరోగ్యం, బలము, శక్తిని ఇచ్చేయండి. మోజెస్ గారికి నేను మంచి పనులు మీరు ఇచ్చి కుటుంబాన్ని పోషించండి ప్రభా. ఆయన ప్రభా మణి గారికి ఇచ్చేయండి ప్రభా. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీరు ఇప్పించమని ప్రార్థన చేసిన సహాయం చేయండి. అలాగే నేను మనోజం జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ. నీ దీవెన అవనస్తుడిగా ఉన్న బిడ్డ మీద మీరు ఉంచి ప్రభ నాయన స్థిరమైన ఉద్యోగం మనోజ్కి మీరు ఇచ్చి నీ సాక్షిగా నిలబెట్టండి. సుధాని, సాయిని, శ్రీవల్లి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్న బిడ్డ కూడా మంచి జ్ఞానమును దయచేయండి నాయన ప్రభ. సుధా కూడా నాయన ప్రభ ఆ యొక్క తండ్రి నాయన ప్రభ షుగర్ ని కంట్రోల్ పరిచి స్వస్థతను దయచేయండి ప్రభ. సాయితో మీరు మాట్లాడండి. ఆ కుటుంబంలోని అవసరతల అక్కలు మీరు తీర్చి ఆశ్రదించి ఈ 3 కుటుంబాలు నీ చేతులకు అప్పగిస్తుండగా ఈ 3 రోజులు సిద్ధపాటు కోరికలో మొదటి రోజు నాయన ప్రభా తండ్రి నాయన ఘనంగా జయకరం మిమ్మల్ని సిద్ధపరచుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే ఇచ్చి అపవాదికి అంత నాశనం, యేసు రక్తమే. ఆమేన్. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, త్వరగారాన్ని యేసయ్యకే, రాజుల రాజైన యేసయ్యకే, పునరుద్ధానుడైన క్రీస్తుకే. అందరికీ వందనాలు. అందరికీ మీ అందరికీ విందు ఏర్పాటు సిద్ధం చేశారు. బయట అందరూ విందులో పాలు పొంది వెళ్ళమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ముగ్గురికైనా చెప్పి వెళ్ళండి, దేవుడు నీకు జయ జీవితము ఇస్తాడు అని చెప్పి వెళ్ళండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.